అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ పాల్సెట్ 2024కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. పాల్సెట్ కౌన్సిలింగ్ వరకు ప్రతి చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది. లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ కూడా ఏప్రిల్ 27న ఎగ్జామ్ అయితే ఉంది. మనం ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలో చెప్తాను. మెయిన్గా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మనకి టోటల్గా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకి అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, రైట్ కార్నర్లో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆన్లైన్ అప్లికేషన్ అని. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మెయిన్గా 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అండ్ అలాగే రిజిస్టర్ విత్ 10th క్లాస్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మెయిన్గా ఏపీ విద్యార్థులకి ఇంకా హాల్ టికెట్స్ అయితే రాలేదు కాబట్టి మీరు ఫోన్లో నుంచే అప్లై చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్తోనైనా మనమైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలామంది హాల్ టికెట్లు అయితే ఎవరికి రాలేదు. మొబైల్ నెంబర్ ద్వారా అప్లై అయితే చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. మెయిన్గా మనకి ఇన్ఫో ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీది ఏ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు మ్యాక్సిమం ఉంటుంది. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే అది, ఏపీ ఓఎస్ఎస్ అయితే అది. మీది ఏ బోర్డో సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనకి వర్కింగ్లో ఉందే ఇవ్వండి అన్నమాట. ఎందుకంటే ఫర్దర్ కౌన్సిలింగ్ వరకు మనకి ఆ నెంబర్ కన్ఫామ్గా ఉపయోగం పడుతుంది. వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. మెయిన్గా ప్రాసెస్ మొత్తం ఫోన్లో అయితే చేయొద్దు. కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదంటే నెట్ సెంటర్కైనా వెళ్ళి చేసుకోండి. ఫోన్లో చేస్తే కొంచెం ఇబ్బందులు అయితే పడతారన్నమాట, ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఫోన్లో అయితే వద్దు. మెయిన్గా మీకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. వచ్చిన ఓటీపీ ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్ మనకి 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ అలాగే పాసింగ్ అపియరింగ్ ఇయర్ 2024 అదే సేమ్ అనమాట. అండ్ అలాగే క్యాప్చా, ఇక్కడ ఏ క్యాప్చా ఉందో ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేసి షో అప్లికేషన్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మనకి షో అప్లికేషన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ మెయిన్గా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్ అయితే చేయాలన్నమాట. మనకి మెయిన్ స్టెప్స్ అయితే ఇదే. ఫస్ట్ మనం స్టెప్ 1 అయితే ఉన్నాం. మన పేరు మన 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగానే పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఫాదర్ నేమ్ సేమ్ అలాగే ఎంటర్ చేయండి. తర్వాత మెయిన్గా మీరు మేలా ఫిమేలా అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే కింద ఎంటర్ చేయండి. అండ్ అలాగే 10th క్లాస్ బోర్డ్ ఎస్ఎస్సి అది కూడా ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ సంవత్సరంలో 10th రాస్తున్నారు, ఏ సంవత్సరంలో పాస్ అవుతున్నారు ఆ సంవత్సరం కూడా ఎంటర్ చేయండి. మ్యాక్సిమం 2024. అండ్ అలాగే కింద మొబైల్ నెంబర్ కూడా అందరూ అయితే ఇవ్వండి అన్నమాట. ఇచ్చిన తర్వాత ఇది ఏ జిల్లా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే మీ టౌన్ ఏంటి చూస్తున్నారు కదా, మీ టౌన్ అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలంటే. తర్వాత పిన్ కోడ్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మీరు వర్కింగ్లో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ 2, అడ్రస్ 3 మీ స్ట్రీటు అన్నీ ఇచ్చుకోవచ్చు అన్నమాట. డీటెయిల్గా ఇవ్వండి అడ్రస్. అండ్ అలాగే మీది ఏ రీజన్, ఆంధ్ర రీజనా, ఏయూ రీజన్, ఎస్వీ రీజన్, ఓఈ రీజన్, నాన్ లోకల్ అంటే తెలంగాణ వాళ్ళమాట, మైనారిటీ మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్సా. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఉర్దూ ఎస్ అండ్ ఎస్, నో అంటే నో. కేటగిరీ మీది ఏ క్యాస్ట్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అండ్ ఎస్ లేదంటే నో అంటే నో. ఎన్సీసీ ఉందా ఉంటే ఎస్ లేదంటే నో. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే ఎస్ లేదంటే నో. క్యాప్ కూడా అంతే అన్నమాట. క్యాప్ భారత్ స్పోర్ట్స్ మీరు ఉంటే ఎస్ అవ్వండి లేదంటే లేదు. తర్వాత మనకి ఫోటో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అని ఓకే అయిన తర్వాత డిక్లరేషన్ ఇక్కడ పెట్టి చూస్తున్నారు కదా,
కింద సేవ్ అని అయితే ప్రెస్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మనకి స్టెప్ 2లోకి అయితే వెళ్తాం. స్టెప్ 2లో ఏంటంటే మన ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి, తర్వాత క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. మెయిన్గా మనకి ఫోటో అనేది ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 3.5 అండ్ అలాగే లెంత్ 4.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. సిగ్నేచర్ కూడా అంతే, విడ్త్ 3.5 సెంటీమీటర్స్, లెంత్ 1.5 సెంటీమీటర్. క్లియర్గా అప్లోడ్ అయితే చేయండి. అండ్ అలాగే ఫైల్ సైజ్ విషయంగా వస్తే మ్యాక్సిమం 50 KB అలా అయితే ఉండాలన్నమాట. సిగ్నేచర్ కూడా అంతే, మ్యాక్సిమం 50 KB అలా ఉంటే మనకి సరిపోతుంది. ఇవన్నీ అప్లోడ్ చేసి కింద సేవ్ అయితే ప్రెస్ చేయండి. సేవ్ అని ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి లాస్ట్ స్టెప్ 3 పేమెంట్కి అయితే వచ్చేసాం. పేమెంట్లో ఇక్కడ కేటగిరీ వారీగా ఫీ అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మీరు ఇక్కడ 3 విధాలుగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆప్షన్ చెప్తాను, అది కూడా మనకి ఆన్లైన్ ఫీ పేమెంటే బెస్ట్. ఇక్కడ ఇంకో విధం సెకండ్ టైప్ వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మన ఏపీ ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడైనా మనీ కట్టాల్సిందే, అదేదో ఆన్లైన్లో కట్టుకుంటే మనకి ఒక పని అయితే అయిపోతుంది అన్నమాట. నేను ఆన్లైన్కే ప్రొవైడ్ చేస్తాను, సో ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఆన్లైన్లో కట్టడం బెస్ట్. ఇక్కడ కేటగిరీ వారీగా ఫీ అయితే ఉంటుంది. ఫీ ప్రెస్ చేసిన ఇక్కడ టిక్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అని చేస్తే మనం పేమెంట్ చేస్తే ఇక్కడతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మెయిన్గా మనకి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ వెరిఫై ఓకే అయిందా లేదా, ఈ స్టేటస్ కన్ఫామ్గా చెక్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే హాల్ టికెట్స్ కూడా వెరిఫై అయితే చేసుకోండి. హాల్ టికెట్స్ అయితే మెయిన్ అన్నమాట. అండ్ అలాగే ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉండే హెచ్ఎల్సీకి అయితే వెళ్ళండి. హెచ్ఎల్సీ కూడా మనకి బ్రోచర్లో డీటెయిల్స్ అయితే ఇచ్చారు, లేదంటే సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే. మీకైతే చెప్పాను, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ డీటెయిల్స్, తర్వాత మన ఫోటో సిగ్నేచర్, తర్వాత పేమెంట్ అయితే చేయాలి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఫోన్లో అయితే వద్దు, ల్యాప్టాప్లో అయితే చేయండి.